టాలీవుడ్‌లో మల్టీస్టార్ చిత్రాలు సూపర్ హిట్ అవుతున్నాయి. ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి మల్టీస్టార్ సినిమా చేస్తే చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మంచి కథ వస్తే కలిసి చేయడానికి ఎన్టీఆర్, బాలయ్య కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌లో సెట్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతం 'అఖండ 2' మూవీ చేస్తున్న బాలయ్య ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇది బాలయ్యకి 111వ చిత్రం. ఇప్పటికే వీరి కలయికలో 'వీరసింహారెడ్డి' మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు సమాచారం. దీనికి 'జయసింహారెడ్డి' అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్, బాలయ్య కలిసి వెండితెర మీద విధ్వంసం క్రియేట్ చేస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సీక్వెల్ కథను దర్శకుడు సిద్ధం చేశాడట. వీరసింహారెడ్డి, బాలయ్య 2 పాత్రలు చేశాడు. వీరసింహారెడ్డి పాత్రలో తండ్రిగా, జయసింహారెడ్డి పాత్రలో కొడుకుగా నటించాడు. ఇప్పుడు సీక్వెల్‌లో తండ్రిగా, బాలయ్య కొడుకు పాత్రలో ఎన్టీఆర్ నటిస్తారని సమాచారం. వీరసింహారెడ్డి సినిమాలోనే దర్శకుడు గోపీచంద్ కొడుకు పాత్రలో ఎన్టీఆర్‌ని తీసుకోవాలని భావించాడట. ఆ విషయం మూవీ ప్రమోషన్‌లో కూడా చెప్పాడు. కానీ అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు సీక్వెల్‌లో ఎన్టీఆర్ నటించేలా ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం హిందీ హీరోతో మూవీ చేస్తున్న గోపీచంద్ అది అయిన వెంటనే జయసింహారెడ్డి మూవీ స్టార్ట్ చేస్తారని సమాచారం. త్వరలోనే కథను పూర్తి చేసి ఎన్టీఆర్, బాలయ్యకి చెప్పడానికి సిద్ధమయ్యాడట. కథ నచ్చితే ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. దాంతో ఈ మూవీ స్టార్ట్ అవ్వాలని నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక చిత్రానికి అనిరుద్ సంగీతం ఇస్తాడని తెలుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య వరుస హిట్స్‌తో జోరు మీద ఉన్నారు. ఇదే జోష్‌తో ఆయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. త్వరలోనే బాలయ్య నెక్స్ట్ మూవీని మొదలు పెట్టబోతున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా 'RRR', 'దేవరా' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. బాలయ్య కెరీర్‌లో 111వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే మొదలుపెట్టారు డైరెక్టర్ గోపీచంద్. త్వరలోనే ఎన్టీఆర్, బాలయ్యను ఒకే తెర మీదకు తీసుకువస్తాడని వార్తలు వస్తున్నాయి.